నామినేషన్ వేశారు. మళ్ళీ మీరు గెలిస్తే మీ కార్యాచరణ ఎలా ఉంటుందంటారు? నామినేషన్ వేయటం ఒకటి, రెండు నేను రెండోసారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితులు, నేను 100% చాలా అభివృద్ధి చేయాలనుకున్న కార్యక్రమంలో భాగంగా ఒక 2 సంవత్సరాలు కరోనాలో నాకు సమయం తగ్గిపోయింది. ఆ 2 సంవత్సరాల తర్వాత నాకున్న 3 ఇయర్స్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. కొన్ని 100 పడకల హాస్పిటల్ అనగా గుండ్లకమ్మ మీద బ్రిడ్జీలు నిర్మాణం జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమంలో భాగంగానివ్వండి, అదేవిధంగా మన గిరి ప్రదర్శన రోడ్డు, రామలింగేశ్వర స్వామి మందిరం, గాలిగోపురం, ఇలా ఇంకా కొన్ని డెవలప్మెంట్స్, కొన్ని స్టేడియం అవన్నీ కూడా సగంలో ఆగిపోయినాయి. షాదీఖాన్ లాంటివి, స్కూల్ లాంటివి కొన్ని ఆగిపోయినాయి. అవన్నీ కూడా మళ్ళీ ఈసారి అన్నీ కూడా పూర్తి చేయాలని అందరూ కూడా అవకాశం ఇవ్వమని ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఓకే, 2019లో మీరు భారీ మెజార్టీతో గెలిచారు. 2024లో దీనికి భిన్నంగా ఉంటుందని చెప్పేసి బయట టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు. దాని మీ ఒపీనియన్ ఏంటంటే సార్? ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధపు ప్రచారాలతో, వాళ్ళ అబద్ధపు మాటలతో వాళ్ళు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారంలో వాస్తవాలు లేవు. వాస్తవంగా వాళ్ళు ఏం చేశారో చెప్పుకునేదానికి అవకాశం లేదు. 2014 నుంచి 2019 వరకు, 2019 నుంచి 2024 వరకు ప్రజలే తెలుసుకోవాలి. 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు వాళ్ళు, 2019 నుంచి 2024 వరకు మేమేం చేశాం, మేము చేసిన వాటిని మేము చెప్పుకోగలుగుతున్నాం. వాళ్ళు ఏమి చేయలేదు కాబట్టి ఇవన్నీ మా మీద అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు మాటలు, మేమేదో గెలిచిపోయామని చెప్పుకోవటం, ప్రజలను బెదిరించడం, అలాంటి ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా, మీరు గెలవటానికి మీరు ప్రయత్నం చేసుకోండి, కానీ మీరు ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తే మేము గెలుస్తాం అనుకోవడానికి, లేకపోయినా మేము గెలుస్తున్నామని చెప్పుకోవటం కానీ, ఇవన్నీ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే మోసం చేసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఈరోజు చూస్తే క్షేత్రస్థాయిలో ప్రతి ఓటరు చాలా క్లారిటీగా ఉన్నారు. చాలా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం మేము అందుకున్నాం, మా కుటుంబాలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల క్షేమంగా ఉన్నాయి, అందువల్ల మా బిడ్డలు కూడా బాగా చదువుకుంటున్నారు, మా బిడ్డలకి మాకు ఏదన్నా చిన్న విషయం వచ్చినా కూడా ఆరోగ్యపరంగా ఆదుకుంటున్నారు, అన్ని విధాల మంచిగా జరుగుతుంది. మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి, ప్యాన్ గుర్తుకి ఓటేయాలి, ఇక్కడ బ్రహ్మనాయుడు గారిని గెలిపించాలి, ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్ గారిని గెలిపించాలని ప్రజలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారు.